తప్పు చేసిన వాళ్ళను శిక్షించే జైళ్ళు మరి సంస్కరణ ఆలయాలుగా మారాయా, లేక మరింత కరడుగట్టిన నేరగాళ్ళుగా తయారు చేసే ఫ్యాక్టరీలుగానే మిగిలిపోయాయా? ఈరోజు ఈ జైళ్ళ సామ్రాజ్యంపై ఒక ఎక్స్రే చేద్దాం మన సుప్రసిద్ధ చరిత్రకారులు, విమర్శకులు డాక్టర్ ఎం ప్రభాకర్ గారితో కలిసి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. స్వేచ్ఛ మనిషికి ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం. ఆ స్వేచ్ఛను హరించే ఇనుప గోడలే జైళ్ళు. మరి ఆ జైళ్ళల్లో ఏం జరుగుతోంది? కనీసం బెయిల్ కూడా దొరక్క అక్కడే ప్రాణాలు విడుస్తున్న నిరుపేదలు, ఆదివాసీలు ఒకవైపు అయితే, కావలసిన రాజభోగాలన్నీ అనుభవించే అతి ఖరీదైన ఖైదీలు కూడా ఉండే ప్లేస్ అది. మరి ఇట్లాంటి జైళ్ళల్లో ఏం జరుగుతోంది? కాలాపాని, అండా జైలు లాంటి జైళ్ళు ఇంకా ఉన్నాయా మన దేశంలో? అసలు జైళ్ళ సంస్కరణలు ఏమన్నా జరుగుతున్నాయా లేదా? ఇలాంటి విషయాలు ఇవాళ మనం ప్రభాకర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు అన్నగారు? అద్భుతం. సో వరుసగా బహుశా మన 21వ ఇంటర్వ్యూ ఇది మన సిరీస్లో భాగంగా. సో అద్భుతం. మీరు ఒక అంటే మన్ కీ బాత్ లాగా, ఎగ్జాక్ట్లీ మన్ కీ బాత్ లాగా 21వ ఎపిసోడ్ ఇది. ప్రతి ఒక్క అంటే ఎవరూ స్పృశించని అంశాన్ని మీరు టచ్ చేయడం, దాన్ని జనం కోసం, మన తెలుగు వాళ్ళ కోసం మీరు నిక్షిప్తం చేస్తారు. ఇంకా భావితరాలకు నిక్షిప్తం చేసి పెడుతున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్ ముందుగా దానికోసం. సో ఇవాళ ఇంకొక అద్భుతమైన టాపిక్ మీరు సెలెక్ట్ చేశారు. జైళ్ళు అవి సంస్కరణాలయాలా, లేదంటే మరింత తీవ్రవాదులను తయారు చేస్తున్న ఫ్యాక్టరీలా అనే ఒక అద్భుతమైన అంశం. సో ఒకవేళ ఈ టాపిక్లు మనం మొదలు పెట్టదలుచుకుంటే, అంటే మాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, అంటే ఎన్నో ఉంటాయి జైళ్ళు, సబ్ జైళ్ళు, పెద్ద జైళ్ళు, రకరకాల జైళ్ళు ఉంటాయి కానీ ఈ కరడుగట్టిన ఉగ్రవాదులు, నేరస్తులు, ప్రమాదకరమైన వ్యక్తులని ఏ జైళ్ళలో వేస్తారు వాళ్ళని? ఇక్కడ మనకు భారతదేశంలో టాప్ 3లో ఉన్నటువంటి 3 జైళ్ళు. ఒకటేమో తిహార్ జైలు ఢిల్లీలో, రెండోది ఎర్రవాడ జైలు, ఇది మహారాష్ట్ర పూణేలో, మూడవది చెంచల్గూడ జైలు, ఇది నిజాం కాలం నాటిది. ఓకే. ఈ 3 చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి జైళ్ళు. ఈ కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు, ఉగ్రవాదులను, అత్యంత ప్రమాదకరమైనటువంటి అఫెన్సెస్ చేసేటువంటి ఖైదీలను ఈ జైళ్ళలో ఉంచుతారు. ఓకే. అయితే ఈ జైళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఇందాక చెప్పినట్లు ఇంట్రొడక్షన్లో, ఇవి సంస్కరణ కేంద్రాలు. రైట్. అట్ ది సేమ్ టైం నిజానికి అట్ ది సేమ్ టైం ఖైదీల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాళ్ళను పరిరక్షించేటువంటి కేంద్రాలు. అట్ ది సేమ్ టైం ఇవన్నీ కూడా ఎవరైనా జైళ్లను సందర్శించాలనుకుని ఉత్సాహంతో ఉన్నటువంటి వాళ్లకు పర్యాటకంగా కూడా అనుమతిస్తారు ఈ జైళ్ళలో. ఓకే. ఈ జైళ్ళకు పర్మిషన్ తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయొచ్చు. ఒక పర్యాటక కేంద్రాలకు కూడా వీటిని తయారు చేశారు. అవునా? అంటే గతంలో కంటే ఇప్పుడు కొంత మార్పు జరిగినట్లేగా. రైట్. ఇప్పుడు తిహార్ జైలు ఉంది, చాలా ఫేమస్ అది యాక్చువల్గా. ఇంకొకటి దక్షిణాసియాలోనే నెంబర్ 1 జైలు, అంటే అతిపెద్ద జైలు అంటారు. ఏంటి దాని స్పెషాలిటీ? తిహార్ జైల్ 1957లో నిర్మాణం జరిగింది. ఓకే. ఢిల్లీలోని చాణక్యపురి నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క జైలు నిర్మాణం చేసింది. దీంట్లో దాని కెపాసిటీ ఒక 6,300 ఖైదీలు అయితే, అంతకు మించి ఎక్కువ కెపాసిటీ ఖైదీలు అందులో ఉన్నారు. ఓకే. ఇందులో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఖైదీలను, ఉగ్రవాదులను ఉంచుతారు. అయితే శ్రీమతి కిరణ్ బేడి అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండే గతంలో. ఆమె ఈ జైలర్, ఈ యొక్క తిహార్ జైలుకు జైలర్. ఆమె సమయంలో జైళ్ళ శాఖకు ఆమె ఉన్నతాధికారి. ఓకే. ఆమె సమయంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఇది తిహార్ జైలు కాదు, తిహార్ ఆశ్రమంగా దీన్ని మార్చేసింది. అనేకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఆమెకు ప్రభుత్వం కూడా చాలా అవార్డులు కూడా ఇచ్చింది. ప్రజల్లో కూడా ఆమె ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ఇందిరాగాంధీ హత్య కేసులో దోషులైనటువంటి వ్యక్తులను ఇక్కడే ఉరి తీశారు. ఓకే. 12 సంవత్సరాల కిందట పార్లమెంటుపై దాడి చేసినటువంటి అఫ్జల్ గురు అనేటువంటి వ్యక్తి కూడా
ఇక్కడే ఉరి తీశారు. చార్లెస్ శోభరాజ్ అని ఒక పెద్ద స్మగ్లర్ ఉన్నాడు. మెగాస్టార్. అవును. ఆల్మోస్ట్ ఈ తరానికి తెలియదు. అవును. అతని జీవితాన్ని మనం ఒక పుస్తకం రాయొచ్చు, ఒక సినిమా తీయచ్చు, అస్సలు. అంత గొప్ప స్మగ్లర్. అవును. అలాంటి వ్యక్తి తిహార్ జైలు నుంచి పారిపోవడమే ఆశ్చర్యం. పారిపోయి చాలా రోజులకు మళ్ళీ దొరికాడు, అది వేరే విషయం. పారిపోయినాడు. అంత కట్టుదిట్టమైనటువంటి జైలు, అంత హై సెక్యూరిటీ జైలు, ఆ జైల్లో నుంచి ఇతను తప్పించుకోపోయినాడు అంటే అది ఆశ్చర్యం. దొరకడం అనేటువంటి తర్వాత విషయం. అవును. అది మన వాళ్ళ గొప్పతనం, అవును. పట్టుకోవడం. అది చాలా ఆశ్చర్యంగా కలుపుతుంది తిహార్ జైలు విషయంలో. నాకు నవ్వు వస్తుంది ఒక్కొక్క. నిజమే, నిజమే. ఏది తిహార్ జైలు నుంచి ఈ చార్లెస్ శోభరాజ్ ఎలా చార్లెస్ శోభరాజ్ ఇక కంటే నేరస్తుల్లో మెగా నేరస్తుడు. మెగా నేరస్తుడు. 1986 అనుకుంటా. అవును, అవును. అతని మీద సినిమాలు కూడా వచ్చాయి. సినిమాలు కూడా వచ్చాయి. రైట్. అట్లాగే ఎర్రవాడ జైలు పూణేలో ఉంటుంది, అది కూడా. దానికి కూడా ఏదో ప్రత్యేకత ఉంది. దాని ప్రత్యేకత ఏంటి? ఈ ఎర్రవాడ జైలును దాదాపు 1871లో నిర్మించారు. ఓకే. అయితే ఇది హై సెక్యూరిటీ జైలు, దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలు. ఇందులో కూడా దాదాపు 5-6 వేల మంది పడతారు, కానీ అంతకు మించి ఎక్కువ మంది రద్దీగా ఉంది ఆ జైలు ప్రస్తుతానికి. ఈ జైల్లో గతంలో జాతీయ నాయకులను, ముఖ్యంగా స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసినటువంటి నాయకులందరినీ ఇక్కడే బంధించేవారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఎర్రవాడ జైలులో కొన్ని సంస్కరణలు జరిగాయి. ఓకే. ఇదేంటంటే సింగపూర్కు సంబంధించినటువంటి ఒక పెద్ద స్మగ్లర్, ఓకే, మేజర్ పాల్, అతన్ని ఈ జైల్లో బంధించారు, శిక్షించారు, శిక్ష వేసి జైలుకు పంపారు. ఓకే. ఇతడు ఈ జైల్లో, ఈ ఎర్రవాడ జైల్లో న్యాయశాస్త్రం అభ్యసించి జైలు కార్యకర్తగా మారిపోయాడు. మారిపోయి చాలామందిని విడిపించగలిగాడు. ప్రస్తుతము ఆ మేజర్ పాల్ అనేటువంటి వ్యక్తి చర్చిలో ఫాదర్గా జీవితాన్ని గడుపుతున్నాడు, అంటే మారిపోయాడు. అయితే ఈ జైల్లో సహయోగ ట్రస్ట్ వ్యవస్థాపకులు అయినటువంటి సరోధే అనేటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ యొక్క జీవితము, ఆయన లైఫ్, ఆయనకు సంబంధించినటువంటి నడవడిక, ప్రవర్తన, ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల మీద ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలకు క్లాసులు తీసుకుంటాడు. తీసుకొని సంవత్సరం పాటు క్లాసులు చెప్పి సంవత్సరం తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు. అంటే ఇది ఎందుకు పెట్టారంటే ఖైదీలలో మార్పులు తీసుకురావాలి, గాంధీ జీవితాన్ని ఆదర్శంగా వీళ్ళు తీసుకోవాలి, అహింస ముఖ్యంగా అనేటువంటిది ఆయన మహాత్మా గాంధీ వెపన్ కాబట్టి ఆ వెపన్ వీళ్ళకి కూడా, ఈ వెపన్స్ను, ఒరిజినల్ వెపన్స్ను తొలగించేసి ఈ వెపన్ను చేతుల్లో పెట్టి బయటికి పంపించేస్తే ప్రశాంతంగా జీవిస్తారు, నేరాలు చేయకుండా బతుకుతారు, కుటుంబాలతో సంతోషంగా జీవిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తూ గాంధీ సూత్రాలను బాగా పాటించేటువంటి జైలు ఏదైనా ఉందంటే ఎర్రవాడ జైలు. మరి ఈ సబర్మతి జైలు ఏంటి? అది కూడా సబర్మతి సెంట్రల్ జైలు కూడా గాంధీవాద పద్ధతిలో నడుస్తుందా? ఇది ఇంకా అద్భుతమైనటువంటి జైలు. ఎందుకంటే ఈ జైలు 1895 అనుకుంటాను ఆ టైంలో నిర్మాణం చేశారు, ఎక్కడ గుజరాత్లో. ఈ జైల్లో ఉన్నటువంటి ఖైదీలను సంస్కరించడానికి ఎన్ని అద్భుతమైనటువంటి పద్ధతులను అనుసరిస్తున్నారో చాలామందికి తెలియదు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యను అందిస్తుంది ఈ ఖైదీలకు. అది కాకుండా ఇస్కాన్, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజ్, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్, రామచంద్ర మిషన్, పతాంజలి యోగా ఫిట్, గాయత్రి పరివార్, ఈ సంస్థలన్నీ కూడా అక్కడ ఖైదీలకు అనేకమైనటువంటి అభ్యాసాలు, యోగా, ఇవన్నీ నేర్పిస్తూ వాళ్ళందరినీ సంస్కరించే దిశలో అవి అక్కడ పనిచేస్తున్నాయి. ఇవి చేస్తున్నటువంటి కృషిని మనం అభినందించాలి. ఓకే. ఆ ఖైదీలు కూడా వీళ్ళందరికీ సహకరిస్తున్నారు. అలాంటి అద్భుతమైనటువంటి మార్పుకు చిహ్నం ఈ సబర్మతి జైలు. తయారైంది. ఈ సబర్మతి జైల్లో కూడా అనేక మంది జాతీయ నాయకులను అప్పుడు ఆ కాలంలో నిర్బంధించడం జరిగింది. కానీ ఇది మాత్రం నేను ఇప్పుడు మాట్లాడినటువంటి జైలు అన్నిటికన్నా అద్భుతమైనటువంటి జైలు ఏదంటే సబర్మతి జైలు. ఎక్కడ ఉంది సార్ ఇది? గుజరాత్. ఓకే, ఓకే, సూపర్. గాంధీ పుట్టిన దేశం. అవును, అంటే సబర్మతి ఆశ్రమాన్ని దీనికి మార్చారు, అట్లా కాదు? లేదు, సబర్మతి జైలు, దీని పేరే సబర్మతి అని పెట్టారు. రైట్. మరి ఈ బోస్టన్ స్కూల్స్ ఏంటి సార్? ఈ జూనియర్ హోమ్ అంటారు, బోస్టన్ స్కూల్స్ అంటారు కదా, ఇవి ఎందుకు వస్తాయి? ఇవి ఈ బోస్టల్ స్కూల్స్ అనేటువంటివి 16 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి యువకులు నేరం చేసి
జైలు శిక్ష పడితే వాళ్ళను సంస్కరించడానికి, వాళ్ళని మార్పు చేసి వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చి వృత్తి శిక్షణ ఇచ్చి వాళ్ళు స్వయంగా బ్రతకడానికి కావాల్సినటువంటి స్కిల్స్ వాళ్ళకి నేర్పించి పంపించేటువంటి స్కూల్స్ ఇవి. వీటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కేవలం మార్పు. అయితే కోర్టు శిక్షలు ఈ వయసులో వాళ్ళకు విధిస్తే వాళ్ళు ఈ బోస్టల్ స్కూల్లో ఉంటారు. అచ్చా జువెనైల్ హోమ్స్ అన్న ఇవే? అది వేరు. ఓ అది వేరేనా? అది మరి ఆ ఏజ్ డిఫరెన్స్ వస్తుంది దానికి. అచ్చా ఓకే 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 రైట్. సో అన్నగారు ఇంకొకటి ఓపెన్ ఎయిర్ జైలు అంటారు కదా, అంటే ఏంటి ఖైదీలు? అంటే నేను చూశాను పెట్రోల్ బంకులలో వాటిల్లో పనిచేస్తుంటారు జైలు ఖైదీలు, అట్లా ఆఫీస్లకు కూడా వెళ్ళి పని చేసుకొని రావచ్చా? ఏంటి అసలు కాన్సెప్ట్? అట్లా ఉండదు. ఓపెన్ ఎయిర్ జైల్స్ అంటే ఏంటంటే క్షణికావేశంలో ఆవేశపూరితంగా నేరాలు చేసి జైలు గోడల మధ్యకు వాళ్ళ జీవితాలు నెట్టవేయబడి నరకప్రాయంగా వాళ్ళ జీవితాలు మార్చబడి, ఓకే ఎందుకురా ఇలా చేశాం, కుటుంబం, భార్య, బిడ్డలు, అన్న, తమ్ముడు, ఆప్తులు ఉన్నటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఒంటరిగా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఎందుకు నేను కల్పించుకున్నాను, ఎందుకు నేను తప్పు చేశాను అని చాలామంది మానసిక వ్యధ అనుభవిస్తారు. అలాంటి వ్యక్తులను మార్చడానికి, సంస్కరించడానికి, సన్మార్గంలో వాళ్ళను నడిపించడానికి ఈ ఓపెనర్ జైల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో రెడ్డిపల్లి విలేజ్లో ఒక ఓపెన్ ఎయిర్ జైలు ఉంది. ఓకే. దాన్ని నీలం సంజిరెడ్డి గారు అప్పుడు ఓపెన్ చేశారు. తర్వాత మీ దగ్గర చెర్లోపల్లి కూడా ఓపెన్ ఎయిర్ జైలు. నేను చెర్లోపల్లి చూడలేదు కానీ బుక్కరాయ సముద్రం చూశాను. అది జైలు అనేటువంటి విషయాన్ని మర్చిపోతారు వాళ్ళు. అవునా? వావ్. మేము ఖైదీలము అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతారు. బ్యూటిఫుల్. అద్భుతమైన ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. గ్రీనరీగా ఉంటుంది. వీళ్ళంతా సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా జీవిస్తూ ఉంటారు. ఓకే. జైలు గోడలు ఉండవు, ఓన్లీ ఫెన్సింగ్ ఉంటుంది. సీరియస్? అసలు గోడలే ఉండవా? ఏం లేదు, ఓన్లీ ఫెన్సింగ్ ఉంటుంది. వాళ్ళ రూములు వాళ్ళకు ఉంటాయి, హ్యాపీగా పడుకుంటారు, పొద్దున్నే లేస్తారు. వీళ్లకు నర్సరీ ఉంటుంది, డైరీ ఫామ్ ఉంటుంది, కోళ్ళ పెంపకం ఉంటుంది, గొర్రెల పెంపకం ఉంటుంది, ఆవుల పెంపకం ఉంటుంది, తర్వాత గేదెల పెంపకం ఉంటుంది, ఫార్మింగ్ ఉంటుంది, హార్టికల్చర్ ఉంటుంది. ఓకే. ఇవన్నిట్లో వీళ్ళకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఓకే. కూరగాయలు పండిస్తారు, వాటిని ట్రాక్టర్లలో వేసుకొని వీళ్ళే వెళ్ళి టౌన్లకు ఆడ అమ్మేసుకొని మళ్ళీ నేరుగా జైలుకి వచ్చేసి హ్యాపీగా పడుకొని తిరుపతి పారిపోవడానికి ప్రయత్నం చేయరు. ఓకే. ఎందుకంటే ఖైదీ అనేటువంటి ఆలోచన వాడికి ఉండదు. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, వీళ్ళు ఇక్కడ కష్టపడి సంపాదించినటువంటి డబ్బును కూడా వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తారు. ఇదేదో బాగుంది కదా సార్, చాలా అద్భుతం. పోవడమే బాగుంది. అలాగే ఎవరు జైలుకు పోవాలని భావించకూడదు, కోరుకోకూడదు. బట్ అలా క్షణికావేశంలో తప్పులు చేసినటువంటి వ్యక్తులకు పడినటువంటి శిక్షకు వాళ్ళు ఇక్కడ ఒక సగం స్వేచ్ఛను అనుభవిస్తూ, ఓకే, కష్టపడి కుటుంబానికి దూరంగా ఉంటారు తప్ప అన్నీ నడిచిపోతాయి. ఇంకా సూపర్. కానీ వాళ్ళలో పరివర్తనంలో మార్పు ఉంది, వాళ్ళు వీటిలో శిక్షణ పొందుతారు. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఈ ఓపెన్ ఎయిర్ జైల్స్ కంట్రోల్లో పెట్రోల్ బంకులు కూడా ఉంటాయి, మీరు చెప్పారు. అవును. సో ఇక్కడ వాళ్ళు 8 hours డ్యూటీకి చేస్తారు. ఇప్పుడు ఎన్ని మిషన్స్ ఉంటాయో అంతమంది 8 hours డ్యూటీ చేసేసి వెళ్ళిపోతారు. వాళ్ళు పోయేటప్పటికి వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు 8 hours డ్యూటీ. అంటే రాత్రి డ్యూటీ చేసి వాడు పారిపోడు, అంతేగా. పొద్దునే మర్యాదగా జైలుకు పోయి టిఫిన్ తినేసి రెస్ట్ తీసుకొని హాయిగా. సో ఆ విధంగా ఈ ఓపెన్ ఎయిర్ జైల్స్ ఒక సంస్కరణ కేంద్రాలు. నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నది ఏమిటంటే, అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర, 2 తెలుగు రాష్ట్రాలలో కనీసం 2 జిల్లాలకు ఒక అద్భుతమైనటువంటి ఓపెన్ ఎయిర్ జైలు ఉండాలి. ఓకే. కరెక్ట్. అట్ ది సేమ్ టైం ఒక మహిళా జైలు కూడా పెట్టండి. తక్కువ ఉన్నాయి మహిళా జైలు, చాలా తక్కువ ఉన్నాయి. అయ్యో. వసతులు బాగలేవు, సిబ్బంది లేరు, డాక్టర్లు లేరు. అయ్యో. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మీ గళాన్ని కూడా వినిపించండి. కరెక్ట్. వీళ్లకు మెరుగైనటువంటి వసతులు, ఎందుకంటే తెలిసి కూడా తప్పు చేయడు, క్షణికావేశంలో చేస్తాడు. వాళ్లకు ఒక ఉపశమనం లభించి వాడు మళ్ళీ మంచి వ్యక్తిగా బయటికి రావాలి.
సమాజంలో కలిసి ప్రశాంతంగా బ్రతికే అవకాశాన్ని వాడికి మనం కల్పించాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే జీవితం ఒక్కసారి, రెండోసారి అంతే. మళ్ళీ రాదు. అంతే కదా. అవును. కాబట్టి వాడికి భగవంతుడు ఇచ్చినటువంటి జీవితంలో వాడు చేసుకున్న తప్పును వానికి చెప్పి వాడిని మార్చి మర్యాదగా పోయి బతుకుపో అని ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి. బా. That's my request. అసలు జైల్లో ఉద్దేశమే అది, కానీ రివర్స్ జరుగుతోంది జరుగుతుంది. మన దురదృష్టానికి. ముఖ్యంగా ఈ సెల్యులార్ జైల్స్, ఇప్పుడు మీరు ఎంత ఓపెన్ ఏరియా, ఎంత స్వర్గంలా ఉంటుందని చెప్పారో, నరకానికి నకళ్ళు ఈ సెల్యులార్ జైళ్ళు. కాలాపాని సినిమా కూడా వచ్చింది దాని మీద. అది ఏంటి అసలు ఈ జైళ్ళు? ఈ జైలు అండమాన్ నికోబార్లో ఉంది. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు ఇట్లాంటి జైలు. 1896లో మొదలుపెట్టినటువంటి జైలును 1906లో కంప్లీట్ చేశారు. ఓకే. దీన్ని ఎవరు నిర్మించారు తెలుసా? బ్రిటిష్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఖైదీలతోనే ఉన్నారో వాళ్ళతోనే ఈ జైలు నిర్మాణం చేయించారు. ఇంకా చూడండి మీరు ఎంత తెలివిగల వాళ్ళు. అదే కదా. అంటే దీనికి కనీసం శిల్పులు కానీ నిర్మాణం చేసేటువంటి కూలీలు కానీ ఎవరు లేరు. ఖైదీలతోనే నిర్మాణం చేయించారు. ఒకటి. రెండోది, సెల్యులర్ అంటే ఏంటి అంటే అసౌకర్యము. సెల్యులర్ అంటే అసౌకర్యం. ఓకే. 4.2 మీటర్స్ పొడవు, 2.7 వెడల్పు ఉంటుంది. అంతే. ఒక చిన్న వెంటిలేషన్ ఉంటుంది. అది నీకు అందదు. 22 గంటలు నీవు నిర్బంధంగా ఒక్కడివే బ్రతకాల. ఒంటరితనం ఎంత శాపం. నరకం. నరకం. శాపం కాదు, నరకం. ఇది 4 రెక్కలు కలిగినటువంటి జైలు, 3 అంతస్తులు. సెంటర్లో ఒక అద్భుతమైనటువంటి ఇది కేంద్రం. అక్కడి నుంచే ఈ జైల్లో ఉన్నటువంటి మొత్తం 696 ఖైదీల గదులను పర్యవేక్షిస్తుంది ఇది ఈ జైలు. జైలు అధికారులు వీళ్ళు అందరి దగ్గర పోరు. ఆ నుంచి చూస్తే అందరూ కనిపిస్తారు. ఇటువంటి జైలు ఎక్కడ లేదు. ఇంకా ఉన్నాయి అలాంటి జైలు? ఎక్కడా లేవు. ఇప్పుడు ఇది కూడా లేదు. అదే అంటున్నా. ఏమైందంటే బయట ముఖాముఖి తెలిసినటువంటి రాజకీయ ఖైదీలు ఈ జైల్లో పక్కనే ఉన్నారనేటువంటి విషయం వాళ్ళకు తెలియదు. అంత ఘోరం. అంటే లంచ్ కూడా, డిన్నర్ కూడా అబ్బా సమస్య లేదు. డైరెక్ట్ కిందికి తోసేయడమే. నీ విసర్జన అన్ని అందరే, నీ సర్జన అన్నీ అక్కడే. అంత భయంకరంగా, అమానవీయంగా, ఆత్మగౌరవాన్ని సైతం దెబ్బతీసి నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి ఒక పెద్ద జైలు. ఈ జైల్లో ఒక పెద్ద తిరుగుబాటు జరిగి 24 రోజులు పెద్ద స్ట్రైక్ జరిగింది. స్ట్రైక్ చేశారు. అన్నం తినకుండా. స్ట్రైక్ అంటే బయటకు వచ్చి జిందాబాద్ జిందాబాద్ కాదు. అన్నం వేస్తే అన్నం తినకుండా బయట వేసేసి మేము చచ్చిపోతాం, మా పీనుగలను తీసుకొని వేయడం వేసేయండి అని చెప్పి ఆ విధంగా తీవ్ర అసంతృప్తితో వ్యవహారం జరిగితే మహాత్మా గాంధీ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వాళ్ళు వీళ్ళతో మాట్లాడి, జైలధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించేసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ఖైదీలను మా మాతృభూమి ఏదైతే భారతదేశం, అది అండమాన్ వేరే కదా, ద్వీపాలు, భారతదేశ జైళ్ళలో ఉంచండి ఇక్కడ లేకుండా అని చెప్పేసి అప్పుడైతే ఒక చిన్న ఒడంబడిక జరిగింది. సరే, అది పోతే ఏమైందంటే ఈ సెల్యులార్ జైలు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1963లో గోవింద్ వల్లభ్ పంత్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క దీన్ని 500 పడకల ఆసుపత్రిగా డిక్లేర్ చేశాడు. సూపర్. అది చాలా అద్భుతమైన. దాని తర్వాత దీన్ని ఒక హెరిటేజ్ జైలుగా మార్పు చేసి సందర్శకులకు అందుబాటులో పెట్టి క్యూఆర్ కోడ్ పెట్టి ఈ గదిలో ఎవరున్నారు, ఈ గదిలో ఉన్నారు, అతని జీవితము, లైఫ్ స్టైల్, కథ మొత్తం అంతా కూడా అదొకటి పెట్టి లైట్, సౌండ్ ఇవన్నీ కూడా పెట్టి చేశారు. మొన్న నాకు తెలిసిన 2006 అనుకుంటా, 2006లో 100 సంవత్సరాలు అయింది ఆ జైలు నిర్మాణం చేసి. శతాబ్ది ఉత్సవాలు చేశారు. ఆ ఖైదీలో, ఆ జైల్లో ఖైదు కాబట్టి శిక్ష అనుభవించినటువంటి ఖైదీలను పిలిపించి ఆ ప్రాంగణానికి వాళ్లకు సన్మానం చేసి వాళ్ళకు ఏదో గౌరవ వేతనం ఏదో ఇచ్చారు. ఇచ్చి ఆ విధంగా చేశారు. సో ఆ విధంగా సెల్యులర్ జైలు అనేటువంటిది ప్రస్తుతం ఒక హెరిటేజ్ జైలుగా మారిపోయింది. అంతే, అసలు మళ్ళీ లేదు, ఇక లేదు, బతికించారు. ఇంకోటి అండా జైలు అనేది ఉన్నాయంటే గురుగారు, అవి అండా జైలు అనేటువంటిది చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. అదేంటి గుడ్డు ఆకారంలో కట్టడం ఎందుకు? పూణేలో జనరల్ వైద్య, మాజీ చీఫ్ ఆర్మీ జనరల్ వైద్య హత్యకి కావింపబడ్డాడు. ఓకే. హత్య కావింపబడ్డ సమయంలో
ఈ అండా జైలు ఆలోచన వచ్చింది ప్రభుత్వానికి. ఉమ్, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేవాళ్ళు, ఉమ్. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, రెగ్యులర్ అఫెండర్స్ వీళ్ళను దీంట్లో పెట్టాలి అని చెప్పేసి ఒక అండా జైలు గుడ్డు ఆకారంలో ఉంటుంది, కాంక్రీట్తో నిర్మిస్తారు, కనీసము నీకు కిటికీ కూడా ఉండదు. అబ్బో. ఆ జైలులోకి వెళ్ళే ప్రతి వ్యక్తి రిజిస్టర్లో సంతకం చేసి ఆయన వివరాలను పొందుపరిచే పోవాలి, వచ్చినప్పుడు మళ్ళీ సంతకం చేసి రావాలి. ఇటీవల ఏం చేశారంటే ఈ ఎండా జైలుకు సంబంధించి ఎవడో పిటిషన్ వేశాడు. ఈ ఎండా జైలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, ఏంది ఏం కథ అనేటువంటి. అండా జైలు సపరేట్గా ఉండదు, కొన్ని ప్రధానమైనటువంటి సెంట్రల్ జైళ్ళలోనే అండా గదులు పెట్టారు. అచ్చా. ఓహో. ఓ 10-12 పెట్టారు అండా సెల్స్ పెట్టారు. సెల్స్. ఆ, సో దాంట్లో ఖైదీలను ఆ అండా సెల్స్కు పంపించాలంటే అధికారం ఉండేది జైలర్కి ఉంటుంది, జైలు సూపరింటెండెంట్. ఉమ్, అతను అనుకుంటే అతని ద్వారా అతను రికమెండ్ చేయబడతాడు, అచ్చా. చేయబడి అతను అండా జైలుకి పంపబడతాడు. సో అండా జైలుకి పోయినావంటే నేను ఓం నమః శివాయ, ఉమ్, నీతో మాట్లాడేవాడు ఉన్నాడు, నీ బాధను చెప్పుకోవడానికి ఎవరికి, నీతో అసలు నీకు ప్రపంచానికి పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. మినిమం వెంటిలేషన్ లేని. వెంటిలేషన్ బాబా. ఓన్లీ కాంక్రీట్తో నిర్మించుంటారు. నీకు ఫ్యాన్ ఉండు, రాత్రి అయిందా లేదా తెలియదు, పొద్దున అయిందా లేదా తెలియదు, నువ్వు బ్రష్ చేసుకోవాలన్నా, అన్నం తినాలన్నా, దానికి పోవాలన్నా, దీనికి ఏం తెలియదు. ఇది అండా జైలు. మా సెల్లార్ జైలు కంటే ఘోరంగా ఉంది కదా ఇది. అంటే ఇవి లిమిటెడ్. అదేలేండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ దత్ ఎర్రవాడ సెంట్రల్ జైల్లో అండా సెల్లో అతను పెట్టారు. అవును, అండా సెల్లో పెట్టారు అతన్ని. మొన్న ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ అవును అవును యూనివర్సిటీ అతన్ని అండా సెల్లో పెట్టారు. ఇట్లా కొంతమందిని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళని అండా సెల్లో పెట్టాలని నిర్ణయించినప్పుడు ఉంచుతారు. అన్నీ సంజయ్ దత్తుని ఎందుకండి అండా సెల్ పెట్టారు. అప్పుడు తీవ్రవాద కార్యకలాపాలకు అతను ఊతం ఇచ్చాడు, దారుణం అది. అతని దగ్గర మిషన్ గన్, ఆ మిషన్ గన్ అతను యూజ్ చేయాల, కరిగించాడు. అవును. అంటే ఆయుధ చట్టాల్లో కొన్ని చట్టాలు కొంచెం కఠినంగా కరెక్ట్ కరెక్ట్. సో ఆ విధంగా జరిగింది. సునీల్ దత్ కొడుకు కదండి ఆయన. ఉండొచ్చు, ఏం చేస్తాం, కొన్ని సమయాల్లో కర్మను ఎవరు తప్పించుకోలేరు. ఇంకోటి బెంగళూరులో పరప్పన అగ్రహారం జైలు అని ఒకటి ఉంటుంది. అవును. దాని కెపాసిటీ ఎంత గురుగారు? అది చాలా తక్కువ కెపాసిటీ, కానీ అత్యంత రద్దీ జైలు ఏదంటే మనకు తెలిసిన సౌత్ ఇండియాలో. అవునా? సౌత్ ఇండియాలో పెద్ద రద్దీ జైలు ఏంటంటే అదే పరప్పన్. ఆడ ఉండాల్సినటువంటి ఖైదీల కంటే దాదాపు 25%, 30% ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు. మరి దానికి మనం ఏం చేయలేము. దానికి వాళ్ళు ఒక జైలు నిర్మాణం చేసుకోవాలి, లేదా బడ్జెట్ను పెంచుకొని ఏదన్నా విషయాలు విస్తృతపరచుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఖైదీలుగా సస్తని సావని అనుకుంటారేమో. అంటే ఖైదీ అనేసరికి వాడి పట్ల ఇతర ప్రజలకు ఒక వ్యూ మారిపోతుంది. అది సానుభూతి ఉండదు, అసలు సానుభూతి ఉండదు. వాడు ఖైదీ ఎలా కాబడ్డాడు, వాడిని ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ ఆలోచన చేసి వాని పట్ల మనం ఏదైనా చేద్దాం, వాడు కూడా మామూలు మనిషి, వానికి ఏం చేస్తే వాడు సంస్కరింపబడతాడు అనేటువంటి ఆలోచనలు చాలా తక్కువ మందికి. కాబట్టి ఆలోచించారు. ఖైదీ అనేసరికి వాడు పక్కన తీసి పడేసి అంతే అంతే కదా. అసలు వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయని కానీ వాళ్ళ ఏమి జనానికి నిర్దయగా ఉంటారు ఆ విషయంలో, ఖైదీల విషయంలో. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు తప్ప ఈ ఖైదీల పట్ల కొంత సానుకూల ధోరణితో వాళ్ళ హక్కులను పరిరక్షించుకుంటూ మానవతా దృక్పథంతో వాళ్లకు సౌకర్యాలు ఇతరత్ర అంశాల మీద కొంచెం ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తూ కొంత కోర్టుల్లో కేసులు వేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. కాదనడంలా అదేలేండి, ఆఫ్ కోర్స్. మరి ఇంకా జరగాల్సినటువంటి కార్యక్రమాలు అయితే ఇంకా ఉన్నాయి. మీరు అన్నట్టు అంటే నిజానికి 50% ఎక్కువ జైలు కూడా కొన్ని ఉన్నాయి. ఓకే అన్న, ఇంతకుముందు బోస్టన్ స్కూల్ గురించి అనుకున్నాం కదా, అట్లాగే జువెనైల్ జైల్స్ అని కూడా ఉంటాయి కదా, జువెనైల్ హోమ్స్ అని ఉంటాయి. ఇవి దేనికోసం? అంటే దానికి దీనికి తేడా ఏంటంటే వయసులో వ్యత్యాసం. అచ్చా, ఓకే. ఇప్పుడు జువెనైల్ జైల్స్ అనేసరికి, జువెనైల్ హోమ్స్ అనేసరికి 16 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాల నేరస్తులు కు వాళ్ళ యొక్క సంరక్షణ, రక్షణ, ఆరోగ్యం, పునఃశిక్షణ ఇవన్నీ మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళను మామూలు మనుషులుగా తయారు చేసి సమాజంలోకి మళ్ళీ వదలడం. జువెనైల్ హోమ్స్ అంటే ఓకే. ఇది జువెనైల్ యాక్ట్ 2015
ఓకే అనుసరించి ఉంటుంది. ఓకే అయితే వీళ్ళ విషయంలో ఈ జ్యువెనిల్ హోమ్స్ అనేటువంటి మొత్తం కార్యక్రమాన్ని, మొత్తం వ్యవస్థను మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ నిర్వహిస్తుంది. ఓహో జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో కాదు. ఆధ్వర్యం. ఓ ఎందుకంటే వీళ్ళు మైనర్స్ కదా, బాలలు. ఓకే వాళ్ళేమో యువకులు, బోర్స్టన్ అవును. స్కూల్లో యువకులు, అవును. వీళ్ళేమో బాలలు, అచ్చా బాలికలు. కాబట్టి వీళ్ళు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ కిందకి వస్తారు. వాళ్ళు వీళ్ళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వీళ్ళకు ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు నిరంతరం వీళ్ళకు సౌకర్యాలను, వీళ్ళ ఆరోగ్యాన్ని, వీళ్ళకి ఇస్తున్నటువంటి శిక్షణలు పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఓకే ఓకే సో ఆ విధంగా వాళ్ళకు ఒక మంచి కార్యక్రమం ఉంది. ఇది మనం సంతోషపడాల్సిన విషయం. అదేలేండి. ప్రభుత్వాలు ఇలాంటి మంచి అంతే కదా. కార్యక్రమాలు నిర్వహించడం, దారి తప్పిన పిల్లల్ని మళ్ళీ మంచిగా మార్చి సమాజంలోకి వదలడం అనేది నిజంగా గొప్ప విషయంగానే. నిజంగా అలా జరుగుతుందంటారా? జరుగుతున్నాయా? ఓకే కాకపోతే ప్రపంచానికి తెలియదు. ఓకే ఓకే అయితే అవినీతి అధికారులు, పోలీస్ అధికారులు వాళ్ళ విషయంలో మనం ఏం చేయలేము. కరెక్ట్. వాళ్ళు వీళ్లకు అందాల్సినటువంటి ఫలాలను వాళ్ళు తినేసి, డబ్బులు కాజేసి, వీళ్ళకి అందకుండా చేసి మనం ఏం చేయగలుగుతాం? కానీ భగవంతుడు శిక్షిస్తాడు. ఆఫ్ కోర్స్. ఇప్పుడు వాళ్ళే తప్పులు చేసి శిక్ష అనుభవించడానికి వచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ తప్పులు చేసి వ్యవహారం చేస్తే మీకు భగవంతుడు ఏ శిక్ష చేస్తాడో కర్మ సిద్ధాంతం ఒకటి ఉందిగా, అది వెంటాడుతుంది. మామూలుగా ఉండదు అసలు. ఇంకోటి, ఇంతకు ముందు నెక్స్ట్ జన్మ తీసుకునే వాళ్ళు ఏది పరిహారం చేసుకోవడానికి, ఇప్పుడు చాలా స్పీడ్లో వెళ్ళిపోతుంది. తప్పు చేసిన మరుక్షణం కర్మ అనుభవించాల్సి వస్తుంది. రైట్. ఇంకొకటి, కోల్కతా అలీపూర్ జైలు ఉంది కదా, దాన్ని సంస్కరణ అంటే ఒక మ్యూజియంగా మార్చారంట, అమరవీరుల స్మారకార్థం. అట్లా కూడా చేస్తారా జైళ్ళని? చేస్తారు. ఎందుకంటే నేను ఆ మాట మాట్లాడచ్చో లేదో తెలియదు నాకు. అలీపూర్ జైలు అనేటువంటిది కలకత్తాలో ఎంతో గొప్ప గొప్ప విప్లవకారులను, స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులను ఉరి తీసినటువంటి చెత్త జైలు. ఈ జైలును 2019లో మూసేశారు. ఓకే. వసతులు లేక ఆ జైల్లో వాళ్ళు అనుభవించేటువంటి వేదన, ఎన్ని పిటిషన్లు కోర్టులలో అక్కడ ఇక్కడ పడిపోయి 2019లో మూసేశారు. మూసేస్తే ఏమైందంటే, మూసేసిన తర్వాత దీన్ని మోడర్న్ చేశారు. మోడర్న్ చేసి ఫుడ్ కోర్టు, తర్వాత కల్చరు, ఆర్ట్, లైట్, సౌండ్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ఈ యొక్క జైలును స్మారక జైలుగా తయారు చేసి సుభాష్ చంద్రబోస్కు అంకితం ఇచ్చేసి. ఓకే. అట్ ది సేమ్ టైం పోలీస్ మ్యూజియం కూడా ఇందులో ఉంది. ఓకే. అత్యంత పురాతనమైనటువంటి జైలు. సో సిల్లార్ జైలును హాస్పిటల్ చేశారు, దీన్ని మ్యూజియం చేశారు. ఇట్లా చాలా వాటిని చేస్తుంటారు అన్నమాట. అయితే ఓకే ఓకే. ఇంకొకటి సార్, జైలు అనగానే శిక్ష పడ్డ వాళ్ళే ఉంటారా, ఇంకా రకరకాల ఖైదీలు ఏమన్నా ఉంటారా? జైళ్ళలో ఒక 3 వర్గాల వాళ్ళు ఉంటారు. ఓకే. మొదటి వాళ్ళు ఏంటంటే, నేరారోపణపై ఖైదు చేయబడినటువంటి వాళ్ళను రిమాండ్ ప్రిజనర్స్ అంటారు. నేరారోపణపై ఖైదు చేయబడిన రిమాండ్ ప్రిజనర్స్. ఒకవేళ నేరం రుజువై వాళ్ళను జైళ్ళలో వేస్తే వాళ్ళను కన్విక్టెడ్స్ అంటారు. ఓకే. నేరం చేయబోతారేమోననే అనుమానంతో ముందుగానే అరెస్ట్ చేసి లోపల వేసినటువంటి వాళ్ళను డిటెన్యూస్ అంటారు. అలాంటి వాళ్ళు ఉంటారా? ఓకే. ఈ విధంగా 3 వర్గాల వాళ్ళు. ఓకే. సో ఈ 3 వర్గాలకి జైలు. అట్లాగే ఇప్పుడు బెయిల్ అనేది ఒక పెద్ద అంశం గురుగారు. అసలు దాని మీద ఒక ఎపిసోడే చేయాలి నిజం చెప్పాలంటే. బెయిల్ దొరక్క అంటే మనకు తెలుసు, మనం చూస్తున్నాం, లక్షల కోట్లు నేరం చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు కూడా బెయిల్ దొరుకుతున్నాయి. కానీ సామాన్యులు, ముఖ్యంగా ఆదివాసీలకు బెయిల్ దొరక్క జైళ్ళలోనే చనిపోతున్న దుస్థితి ఏంటి గురుగారు ఇది? ఇప్పుడు ఒక అండర్ ట్రయల్ ఖైదీ ఎవరైతే ఉన్నారో వారికి బెయిల్ మంజూరు అవుతుంది మామూలుగా. ఓకే. 90 days తర్వాతనో 100 days తర్వాతనో బెయిల్ మంజూరు అయిన తర్వాత అతనికి 2 జామీందారులు కావాలి. ఓకే.
పూచికత్తు ఇవ్వాలి. ఆ, వాళ్ళకి దొరక్కపోతే ఈ ఖైదీనే డబ్బును డీడీ రూపంలో కట్టేసి సమర్పించి బయటికి రావచ్చు. ఓకే. ఇప్పుడు ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళు ట్రైబల్స్, ఎక్కడ కొండల్లో కోనల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ విషయంలో చాలా హృదయ విదారకమైనటువంటి చాలా అంశం దారుణం. ఏంటంటే, అవును. వాళ్ళకేమో జామీన్ ఇవ్వడానికి మనుషులు దొరకరు, డీడీ రూపంలో డబ్బులు కట్టడానికి డబ్బులు ఉండవు. వాళ్లకు బెయిల్ వచ్చిన ఉపయోగం ఏముంది? అదే వాళ్ళు లోపలే ఉంటారు. అవును. బా ఇది చాలా బాధాకరం. నేను మీ మూలంగా ఈ Yes, ఎపిసోడ్లో yes, నేను అవును. అడుగుతున్నాను, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ అవును. ఈ విషయాన్ని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకొని ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలి అది అనేటువంటి అంశంలో ఖచ్చితంగా కొన్ని జరగాలి. మార్పులు అవును. తీసుకురావాలి, కొన్ని సంస్కరణలు తీసుకురావాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుతున్నాను. కరెక్ట్. ఎందుకంటే నేను అందరికీ అదే పని ఏమన్నా చెప్పడం లేదు. అంతే కదా. ఇట్లాంటి అవును, ఆదివాసులు అవును. ఎక్కడో కొండల్లో కొనల్లో కిరణ్ బేడి లాంటి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు ఈ అంశం మీద. ఆమె చేయగలిగిన Very pity. సంస్కరణలు ఆమె చేసింది. చేసింది. ఎస్, కరెక్ట్. ఇప్పుడు మనము ఈ భూమికి వచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు, నేను చేయాల్సిన పని నేను చేస్తాను, మీరు చేయాల్సిన పని మీరు చేస్తారు, నేను చేయాల్సిన పని నేను. సో ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ పోతూ ఉంటాం, పనులు ఆగవు. అవును. కానీ ఏ పని చేస్తే బాగుంటుందో మనం సూచనలు చేయగలుగుతాం. అంతే. అట్లాగే మనం ప్రభుత్వాన్ని Correct. మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, అట్ ది సేమ్ టైం స్వచ్ఛంద సేవా సంస్థను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా, మీరు ఈ విధంగా వీళ్ళ విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించేయండి. లేకపోతే వాళ్ళకి బెయిల్ వచ్చినా ఉపయోగం లేదు, వాళ్ళు జైల్లోనే ఉంటున్నారు, అవును. జైల్లో మగ్గిపోతున్నారు, కొంతమంది అక్కడే మరణిస్తున్నారు. నిజం. దారుణం అండి నిజంగా. అంటే జైలు అనగానే శిక్షా కేంద్రాలు కాదు, శిక్షణా కేంద్రాలు అనే ఒక పేరు రావాలి నిజం చెప్పాలంటే. ఇంకొకటి, జైలు సంస్కరణల కోసమే కానీ నిజానికి ఒక నేరం చేసిన వాడు లోపలికి వెళ్ళి 100 మంది నేరస్తులతో కలిసి వాడు ఇంకా ప్రొఫెషనల్ తయారై బయటకు వస్తున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి మారాలి. అంటే జైళ్ళలో ఒక చిన్న సమస్య ఉంది, మారాలనుకున్నవాడు మారి బయటకు వస్తున్నాడు. ఓకే. నేరాన్ని ఎంత మెరుగ్గా చేయాలనో నేర్చుకొని బయటికి వచ్చి నేరాన్ని ఇంకా మెరుగ్గా చేయాలనుకున్నాడు అటువంటి వ్యక్తులతో సావాసం చేసి ఈ సంబంధాలను మెరుగుపరుచుకొని బయటకు వచ్చి ఆ సంబంధాలతో వ్యవస్థీకృతమైనటువంటి నేరాలు చేస్తూ పోతున్నారు. వాళ్ళు మనం ఏం చేయలేం. దానికి కూడా సంస్కరణలు ఏమైనా తెస్తే బాగుండేమో. ఏం తెస్తాం? ఇప్పుడు నేను తప్పు చేశాను, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పగలిగేటువంటి ధైర్యం నాకు ఉండాలి. నేను తప్పు చేశాను, నేను సంస్కరించబడాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండాలి. నేను తప్పు చేశాను, నాలా తప్పు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళతో మనం కలిస్తే ఇంకా ఇలాంటి తప్పులు చాలా మెరుగ్గా చేయొచ్చు అనుకుంటే నన్ను ఏం చేయగలుగుతాం. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. రైట్ సార్. చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జైళ్ళ గురించి నిజంగా అద్భుతమైన అవగాహన కల్పించారు. నిజంగా జైళ్ళు ఇంకా కూడా పేదవాళ్ళ విషయంలో, ఆదివాసీల విషయంలో చాలా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. జైళ్ళు సంస్కరణాలయాలుగా మారాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే అఫ్కోర్స్ ఓపెన్ జైలు లాంటివి వాటి ద్వారా కొంత ఉన్నా సరిపోవట్లేదు. జైళ్ళల్లో కుక్కి అంటే ఖైదీలకు కూడా హక్కులు అనే విషయం మర్చిపోతున్నారు. ప్రజలు కూడా వాళ్ళ పట్ల సానుభూతి చూపట్లేదు. సానుభూతి చూపాలి. వాళ్ళ విషయంలో స్వచ్ఛంద సంస్థలు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చేలాగా ప్రభుత్వంతో పోరాడాలి. ప్రభుత్వం కూడా మీరన్న ఒక అద్భుతమైన మాట అన్నారు, ఒకటే జీవితం మనిషికి ఉండేది. వాళ్ళని సంస్కరించి సమాజంలోకి వదలాలి తప్ప వాళ్ళ శిక్షించడం పేరుతో అక్కడే చచ్చిపోయేలాగా చేయడం అనేది చాలా దారుణం, ఇన్హ్యూమన్ కూడా. ప్రభుత్వాలు చేయాల్సిన పని కాదు అది. మన అద్భుతమైన విషయం చెప్పారు గురుగారు. ఈ ఇంటర్వ్యూ ద్వారానైనా కొంత మార్పు జరిగినా మన ఈ ప్రయత్నం సఫలమైనట్టే. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ అండి. సో ఇది జైళ్ళ సంస్కరణపై డాక్టర్ ప్రభాకర్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.